ది విశాఖ జిల్లా లారీ సప్లయర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా సింగంశెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా వి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. గురువారం గంగవరం పోర్ట్ రోడ్డులో ఉన్న VDLSA భవనంలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ లారీ ఓనర్లు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అగడంపూడి టోల్గేట్ సమస్యను నెల రోజుల్లో పరిష్కరించబడుతుందని, దానివలన లారీ ఓనర్లకు లాభదాయకంగా ఉంటుందన్నారు. విశాఖ జిల్లా లారీ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను నూతన కమిటీకి దృష్టికి తీసుకొని వస్తే తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఏ శ్రీనివాసరావు, కోశాధికారి NV బాబు, ఉపాధ్యక్షుడు శారదామూర్తి, K శ్రీనివాసరావు, జాయింట్ కార్యదర్శి HVR మూర్తి, విశాఖ జిల్లా లారీ సప్లై అసోసియేషన్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మ దీపం సర్వ తమోపహం. గత 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఇక్కడ అద్దె భవనంలో ఉన్నాం. అంటే మా వాళ్ళు అందరికీ ఇచ్చారు. వచ్చిన మహారాజులందరికీ కూడా నేను స్వాగత సమాధి తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు. అలాగే వేరే అసోసియేషన్ కానీ మన అచ్యుతాపం అసోసియేషన్ వారు కూడా వచ్చారు. వారికి కూడా మా ఆహ్వానం పలుకుతున్నాం. మీడియా మిత్రులకు. ఇకపోతే మనకి కొంతమంది పెద్దలు మనకి సంఘం విడిపోకూడదు, ఎలక్షన్కి వెళ్తే మనం 2 భాగాలు అవుతాము, ఇవాళ మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే మనందరం ఒక తాటి మీదకి రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి రామారావు గారు, గోపి గారు, రఘు గారు, మరి కొంతమంది పెద్దలు, మన దేవిగా ప్రకాష్ గారు, పోరాపూడి రాజు గారు, ఇలాగే చాలా మంది పెద్దలు అందరూ ఒక వారం 10 రోజులు దీని మీద డిస్కస్ చేసి, ఇప్పుడు మనం ఎలక్షన్కి వెళ్తే మనం 2 గ్రూపులుగా వెళ్తాం, రేపు మనం ఏది సాధించలేము, అందరూ మనం యూనిటీగా ఉండాలని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద మన లక్కీ వెంకటేశ్వర గారికి ఆయన టీంకి మీరు చేసేయండి, వాళ్ళకి ప్రెసిడెంట్ గా ఇచ్చేయండి అని చెప్పి మనకి ఎవరైతే పెద్ద గోపిక గారు వాళ్ళకి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద మనం ఒక కాకినాడకు వచ్చి మనకి గొడవలతో మనందరూ అన్నతమ్ములాగా ముందుకెళ్దాం, మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇలాగ ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడడం, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా అందరూ ఒక అన్నతమ్ములాగా ముందుకెళ్దాం అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే మన ముందు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మన సభ్యులందరికీ తెలుసు. ఇవాళ రకరకాల సమస్యలు ఉన్నాయి. వేరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వేరే సంఘాలు అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ లోడింగ్ అవ్వచ్చు, లేకపోతే షార్టేజ్ విషయాలు అవ్వచ్చు. అలాగే వేరే కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మేము కలవడం జరిగింది టీము.